హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఇక్కడ కొన్ని మీషోలో తీసుకున్న కిచెన్ ఐటమ్స్ చూపిస్తున్నా అండి. పార్ట్ 3 అండి. లాస్ట్ వీక్ పెట్టాను కదా, పార్ట్ 1 పార్ట్ 2. ఇప్పుడు వచ్చేసి పార్ట్ 3 అండి. ఎలా వచ్చాయంటో చూద్దామా. ఇది వచ్చేసి ప్లాస్టర్ అండి, 2-in-1 ప్లాస్టరు. చూడండి ఇలా ఉంటుంది ప్లాస్టర్ వచ్చేసి. ఇది మనం ఎక్కడైనా అతికించుకోవచ్చు అండి. చూపిస్తాను చూడండి, 2-in-1 ప్లాస్టర్ అండి. ఇది మనకి చూడండి ఇట్లా టేపు అతికించుకోవచ్చు అనమాట. ఇలా వస్తుంది అనమాట. మనము బోర్డుకు ఇట్లా అతికించడానికైనా ఎక్కడైనా మనకు సెట్ అవుతుంది అనమాట. ఇది ఏమంటే చూడడానికి అంత గమ్మ లేదనిపిస్తుంది ఇట్లా ఓపెన్ చేస్తూ ఉంటే. మరి ఎలా ఖర్చుకుంటుందేమో తెలియదు. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా ఇవి అన్నట్టు తెప్పించాను అనమాట. ఒకటి యూజ్ అవుతుంది కదా ఏదానికైనా అన్నట్లు. ఎలా వస్తుందో ఏంటో చూడాలి మరి. కానీ బంచెస్ కొంచెం సైజ్ పెద్దగా వస్తుంది అనుకున్నా, కానీ అన్నీ ఎక్స్పెక్ట్ చేసిన సైజ్ రాలేదండి. కొంచెం చిన్నగా వచ్చిందనమాట. ఒక 10 లేయర్స్ అలా ఉంటుందన్నమాట. 10 ఇది వచ్చేసి కనిపిస్తుంది. సైజ్ అయితే అంత పెద్దగా ఏం రాలేదండి. నేను చాలా పెద్దగా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అంత అయితే లేదు. కానీ ఎలా వర్క్ చేస్తుంది ఏమిటో అనేది కూడా ఒకసారి ట్రై చేసి చూస్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను మళ్ళీ ఎలా వస్తుంది ఏంటి అనేది. కానీ ప్యాక్ ఆఫ్ 2 అనుకున్నాను, కానీ 1 వచ్చిందండి. అందులో 2 అని ఇచ్చారు, కానీ నాకైతే 1 వచ్చింది. ఇది మనం ఎక్కడైనా కిచెన్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇది హార్ట్ షేప్లో వచ్చింది చూడండి. ఇలా వస్తుందండి. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. మంచి స్టెయిన్లెస్ స్టీల్. ఇది ఏంటి బ్లాక్ పెయింట్ వేసారనమాట. ఇది చాలామంది వాడుతున్నారు. ఇది కిచెన్లో అయినా పెట్టుకోవచ్చు, బాత్రూంలో అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేయవచ్చు. వీటిపైన మనం ఇట్లా 1 హోల్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఒక హోల్ ఇచ్చారు, ఇక్కడ ఒక హోల్ ఇచ్చారు. మనము స్క్రూ సిస్టమ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇవైనా అతికించుకోవచ్చు అండి. ఇది గోడకు అతికించి వీటిపైన పెట్టచ్చు అనమాట. ఇలా స్టిప్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. కాస్ట్కు తగ్గట్టుగానే ఉంది. నేను ఎలా వస్తుంది, చిన్న సైజ్ వస్తుందేమో అనుకున్నాను, కానీ పెద్ద సైజే వచ్చిందండి. మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఏవైనా పెట్టుకోవచ్చు, డబ్బాలు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు, కిచెన్ ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు. మనం బాత్రూంలో అయితే సోప్స్, షాంపూస్, పేస్ట్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. దేవుని రూమ్లో అయినా పెట్టుకోవచ్చు అండి. మనకి సమ్మర్ డబ్బా, కుంకుమ డబ్బి, అవన్నీ ఒత్తులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. చూడండి ఇలా ఇస్తారనమాట. డిజైన్ వచ్చేసి చాలా బాగుంది కదా. వీటికి గమ్ ఇచ్చింటారు. ఇక్కడ వెనకాల ప్లాస్టర్కి ఇది ఇచ్చింటారు. అది తీసేస్తే మనకు గోడకు అతుక్కుంటుందండి. మనం పెయింట్ ఉన్న గోడకైతే అంతగా సరిగా అతుక్కోదండి, తొందరగా ఓడిపోతుంది గమ్ అనేది. ఇంతకుముందు ఒకటి తెప్పించి చూశాను అలా. అలాగే ఇదండి, ఇది మనం టైల్స్ క్లీన్ చేసుకోవడానికి, సామాన్ క్లీన్ చేసుకోవడానికి కూడా బాగా పనికి వస్తుంది. ఇందులో వచ్చేసి ఇది ఓపెన్ చేసి మనం ఇక్కడ విమ్ లిక్విడ్ వేసుకొని మనం కొంచెం వాటర్ వేసుకున్నామంటే ఇట్లా వాడినప్పుడు ఇట్లా వాటర్ పడతాయండి. చూడండి ఇట్లా పడుతున్నాయి కదా, ఆ వాటర్ పడతాయి. నేను ఆల్రెడీ పని చేస్తుందా లేదా అని చెక్ చేశాను అనమాట. వర్క్ చేస్తూ ఉంది అనమాట. చాలా బాగుంది, బాగా యూజ్ అవుతుంది. చేయితో పని లేకుండా దీంతోనే క్లీన్ చేసుకోవచ్చు అండి. సామాన్లు కూడా బాగా పోతాయి. నేను సామాన్లు కడిగాను, టైల్స్ కడిగాను. మనం గ్యాస్ బండ ఉంటుంది, గ్యాస్ స్టవ్ ఉంటుంది, వాటన్నింటి క్లీన్ చేసుకోవడానికి బాగా పనికి వస్తుంది. టైల్స్కి అయితే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. చాలా బాగుంది. కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంది, రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. ఇలా ఉంటుంది చూడండి. అది కింద లోపల మధ్యలో ఉంది కదా, అక్కడ నుంచి మనకు డ్రాప్స్ పడతాయి అన్నమాట. చూడండి ఇట్లా పడతాయి. ఆల్రెడీ కొన్ని పెట్టాను, దీంట్లో సర్ఫ్ పోసి పెట్టాను. బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు అన్ని కొత్త ఐటమ్స్ వస్తున్నాయి కదా మనకి. అసలు ఎప్పుడు చూడని ఐటమ్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేది కూడా తెప్పించాను అనమాట. చాలా వర్క్ చేస్తుంది, మంచిగా ఉంది. కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. ప్రోడక్ట్ అయితే కొన్ని తెప్పించానండి. పార్ట్ 1లో ఎక్కువ తెప్పించాను, పార్ట్ 2లో ఉన్నాయి కదా, పార్ట్ 3లో అన్నీ ఒకసారి వస్తాయని పెట్టాను. కానీ అన్నీ కొంచెం కొన్ని వచ్చాయి. అందుకే ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 అంటే వీడియో కూడా లెంతీ అవుతుంది అన్నట్లు కొంచెం పెట్టానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి మరి.